అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని అక్కని అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. చంద్రబాబు ఏమో ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉన్నాడు. మన పిల్లల్ని మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించాలి అని అంటే ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి ఇవాళ చదివించలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అక్క 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా కానీ అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ఎస్సీ అక్కలు, ఆ ఎస్టీ అక్కలు, ఆ బీసీ అక్కలు, ఆ మైనారిటీ అక్కలు, ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ పొదుపు సంఘంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశామక్క, 5 సంవత్సరాలకు టైం ఇచ్చామక్క, రుణాల మాఫీ, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. 1 రూపాయి కూడా కనీసం మాఫీ చేయని పరిస్థితులు చూశామక్క. అక్క అంతేకాదు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకానికి పూర్తిగా ఎగరగొట్టాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టండి అక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఇంతకు ముందు రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రైతన్నల దగ్గరికి వెళ్ళండి, ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశామన్నా. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. రుణాలు మాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఉంది అన్న సంగతి మర్చిపోవద్దన్నా అని చెప్పి రైతన్నలకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ ఒక్క పంటకు కూడా ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నామన్నా. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది కదన్నా.